అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా కొద్దిగా హెల్త్ అయితే ఈరోజు కొద్దిగా బాగానే ఉందన్నమాట. నిన్నటి కంటే ఈ రోజుకైతే బెటర్గా ఉంది. నాకైతే బాబుకి పాపకి మాత్రంగా బాబుకి అయితే తగ్గింది. పాపకి ఎలా ఉందో అది పడుకొని లేస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇంకా ఇక్కడ పసుపు అల్లం వేసి పాలు అయితే మాత్రంగా మరగబెడుతున్నాను. ఇంకా అలా అయితే కొద్దిగా కఫం ఏమైనా ఉంటే దిగుతుంది అనేసి పసుపు అల్లము వేసి పాలైతే మరగబెడుతున్నాను. నైట్ టిఫిన్ చేసి గిన్నెలు అలా పడేస్తాము, ఎందుకంటే నీళ్ళు చాలా చల్లగా వస్తున్నాయి. అందుకే ఇంకా క్లీన్ అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు పిల్లలకి పాలు ఇచ్చేసి ఇప్పుడైతే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోసపిండి కొద్దిగా ఉంది. దాని మీద ఎగ్ వేసేసాను అనుకోండి, కరెక్ట్గా 3-4 దోశలు అవుతాయి. మా ముగ్గురికి చాలా కాబట్టి ఎగ్ దోశలాగా వేసేస్తాను. అలా అయితే ఒకటి తిన్న కడుపు అయితే నిండిపోద్ది కదా, అందుకనేసి ఈ విధంగా అనుకుంటున్నాను ఎగ్ దోశ వేద్దామనేసి. ఇంకా పిల్లలైతే మాత్రంగా బాబు అయితే బాగానే ఉన్నాడు. ఇంకా ఆడికైతే జలుబు అయితే లైట్గా ఉందన్నమాట. బయట క్లైమేట్ మాత్రం ఇప్పుడు 8:30 అవుతుంది, ఇంకా ఎండ అయితే రాలేదు. దాంతోపాటు ఎండ రావడం కాబట్టి మంచు కూడా పడుతుంది, చల్లగా ఉంది. డోర్స్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా జలుబు ఎక్కువైపోద్దని భయంకి 2 డేస్ బట్టి అయితే డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. 11 o'clockకి ఎండ వస్తే కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని అయితే వస్తున్నాము, ఎందుకంటే ఎండ తగిలితే కొద్దిగా ఒళ్ళు వేడెక్కుతుంది అనేసి ఉద్దేశంతో అయితే మాత్రం చాలా చలి పెడుతుంది. మరి మీకు అక్కడ ఎలా ఉందో అనేది తెలియదు. కానీ ఇంకా మేమైతే పూణేలో ఉండేటప్పుడు, బెంగళూరులో ఉండేటప్పుడు కూడా ఇంత చలి అనిపించలేదు మాకైతే మాత్రం. ఎందుకో మరి తెలీదు. ఇక్కడ ఉంటే చుట్టుపక్కల గాలి వచ్చే ఏరియాలో ఉన్నాము. అక్కడైతే అలా కాదు, అపార్ట్మెంట్స్ కదా, అందుకనేసి ముందు వెనక అపార్ట్మెంట్స్ ఉండేవి. అందుకనేసి మాకు అంతగా చలి అయితే అనిపించేది కాదు. ఇంకా బెంగళూరులో చలి అనిపించేది, కానీ దగ్గరగా ఇల్లులు ఉండడం వల్ల మాకు అంతగా ఏం తెలిసేది కాదనమాట. ఇంకా పూణే మాటకు వస్తే మాత్రంగా అక్కడ బయటికి వెళ్తేనే చలి అనిపించేది, లేదంటే డోర్స్ అన్నీ వేసేసడం వల్ల ఇంకా ఇల్లు అయితే చాలా వేడిగా ఉండేదన్నమాట. కింద టైల్స్ మాత్రంగా చల్లగా ఉండేవి, అందుకని చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. దేవుడి మూల ఏ రూమ్లో ఉందో అక్కడైతే చెప్పులు అయితే వేసుకునేదాన్ని కాదు. మిగతా రూమ్లో కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కిచెన్లో ఉండేటప్పుడు మాత్రంగా చెప్పులు అయితే వేసుకొని పని చేసేదాన్ని అనమాట. ఇంకా ఈ విధంగా అయితే అక్కడ గడిచింది. కానీ ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇంకా నేనైతే నార్త్ సైడ్ అయితే వెళ్ళలేదు, అటు వెళ్తే ఇంకా చలికి మేము తట్టుకోలేకపోయి ఉండేవారిమి అక్కడ. ఎందుకంటే ఇల్లు దొరికి కూడా మా హస్బెండ్ అయితే బయట డ్యూటీలకు వెళ్ళిపోవడం వల్ల కరెక్ట్గా అప్పుడే హౌస్ వచ్చింది. అందుకే ఇంకా అతను వెళ్ళిపోయారు కదా అనేసి మాకు ఇంకా ఇప్పుడు వద్దులేండి అనేసాము. అందుకే ఇంకా నార్త్ సైడ్ వెళ్తే ఇంకా నా చలికి బెంబెళ్ళు ఎత్తుకుంటుందండి. నేనైతే మాత్రం ఎక్కువ చలికి నేను తట్టుకోలేను. అది నా ప్రాబ్లం, సేమ్ నా కూతురికి వచ్చిందనమాట. అది కూడా చలికి ఎంత దీనిగా తట్టుకోలేదు. దాంతోపాటు క్లైమేట్ చల్లగా ఉంటే పాపకైతే పడట్లేదు. అందుకే చిన్న జలుబు వచ్చినా సరే హాస్పిటల్కి తీసుకొని రావాలి అనేసి మేడం అయితే చెప్పారనమాట. మెడిసిన్ అయితే ఇచ్చామనుకోండి కంట్రోల్ అయిపోద్ది, అదే ఎక్కువ వరకు చూసారనుకోండి తను చాలా నీరసం అయిపోద్ది అని చెప్పారు. అందుకే చిన్నది లైట్గా అనిపించినప్పుడు తీసుకెళ్తే సేమ్ మెడిసిన్ రాసిచ్చి పడేశారనమాట. ఇంకా భద్రాచలం ఎందుకు తీసుకెళ్దాం, అదే మెడిసిన్ వాడండి ఇంకా కవర్ అవుతుంది, లేదంటే అదే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అనేసి ఇంకా అవే అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ఎన్నిసార్లు హాస్పిటల్కి అలా తిరుగుతూ ఉంటామనేసి ఇంకా నెబులైజేషన్ కూడా కొనేసి ఇంట్లో పెట్టేశామన్నమాట. అదే అనమాట సిచ్యువేషన్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళకి పాలు బాగా అల్లము ఇంకేంటంటే పసుపు వేసి బాగా మరగబెట్టిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం కలిపేసి పాలు అయితే ఇస్తున్నాను. ఈ చలికాలం అన్ని రోజులు హార్లిక్స్ అయితే ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను, ఇవే పాలు ఇవ్వాలనుకుంటున్నాను. చూడాలి వాళ్ళు తాగుతారో లేదో అనేది అయితే మాత్రం మా హస్బెండ్ ఉంటే మాత్రంగా ఏమి ఇచ్చినా తాగుతారో తింటారు. నా దగ్గర మాత్రంగా తాగడానికి తినడానికి అయితే మాత్రం చాలా వేషాలు వేస్తారు, తినము అని అనేసి వండుకేస్తారనమాట. అదే అతను ఉన్నప్పుడు అయితే నేను ఏం పెట్టినా ఒకసారి గసిరారంటే పక్కాగా తింటారనమాట. అది అండి డిఫరెన్స్. ఇప్పుడైతే మాత్రం పాలు ఇంకా మరుగుతున్నాయి, వాళ్ళకైతే వేసిస్తాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాము. సింక్లో గిన్నెలు అయితే క్లీన్ చేయాలి, తెలుగు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా గుడ్లు అయితే ఉండదుమని ఉడకబెడుతున్నాను. పిల్లలకి స్నానంకి అయితే నీళ్ళు పెట్టాను, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. పాప ఆట చూసారనుకోండి మీరు షాక్ అయిపోతారు. ఆ బొమ్మ తను ఫస్ట్ రాఖీ పండగకి, తను పుట్టాక ఫస్ట్ రాఖీ పండగకి హర్యానా వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బొమ్మను అయితే వదిలేదే లేదనమాట. ఇంకా మా ఎదురింటి అబ్బాయి వాళ్ళు ముగ్గురు కూర్చొని ఆడుకుంటున్నారు ఈ విధంగా. అయితే నెబులైజేషన్ అయితే పెట్టాను, వంట చేస్తున్నాను ఒకవైపు. ఇవాళ బాగా లేట్ అయిపోయింది పెట్టడం అయితే. ఇంక ఇప్పుడైతే వంటగదికి వెళ్ళి వంట అయితే చెయ్యాలి. ఈరోజైతే మిషన్లో బట్టలు అయితే వేసానమాట. చాలా రోజులు అయిపోయింది అనేసి, 3 రోజులు అయిపోయింది అనేసి ఇంకా ఆ బట్టలన్నీ కిందనే వేసేసి వెండిపోయిన తర్వాత తెచ్చి మడుస్తున్నాను అనమాట. సాయంత్రం అయితే మాత్రంగా మరి వీడియో అయితే మధ్యాహ్నం అయితే షూట్ చేయడం అవ్వలేదు. ఇది సాయంత్రం నుంచి వీడియో అయితే తీస్తున్నాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుని ఎక్కడికక్కడ పెట్టేశాను. మార్నింగ్ మిషన్ వేసాను అనమాట. వాయిస్ అర్థమవుతుందా లేదో నాకైతే తెలియట్లేదు. ఇంకా ఇల్లంతా చూడండి, పిల్లలు ఆడే ఎలా పెడితే అలా ఉంచేశారు. ఇంకా అలా అనేసి మిరియాల వాటర్ అయితే పెట్టామన్నమాట. మిరియాలు అలాగే పటిక పద్దాలు వేసేసి ఇవి బాగా మరగబెట్టుకొని తాగుదాం అనుకుంటున్నాము. జలుబు తగ్గుతుంది అనేసి. ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నదో. పిల్లలు అయితే మాత్రం కన్ను నేను లెగలేకపోయినందుకు వాళ్ళు చేసిన కంగాలకి అయితే చూడండి వంటగదిలో పని అలాగే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రూమ్ మేము ఒక స్టోరేజ్గా ఓడతామన్నమాట. అందుకే ఈ విధంగా ఉంది. ఇంకా ఇలా వచ్చేస్తామనుకోండి, ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇల్లంతా వాళ్ళైతే ఫోన్ చూసుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుచుకుంటాను, మొత్తం నీట్గా ఎక్కడక్కడ సర్దుకుంటాను అనమాట. హస్బెండ్ ఇక్కడే డ్యూటీ, అందుకనేసి వేడి నీళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్ళాను. బాగా చలిగా ఉంది. మీరు బాగా గమనిస్తే మంచు అనేది కనబడుతుంది. ఆ లైటింగ్ వల్ల మీకు అలా కనబడుతుంది, కానీ మంచు అయితే మాత్రం చాలా విపరీతంగా పడుతుంది. ఒక వణికించేస్తుంది బయటనైతే మాత్రంగా. ముగ్గురు అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. గుడ్డు కర్రీ వేసుకొని అయితే మాత్రంగా అలాగే బిగ్ బాస్ అయితే చూసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. రిలైజేషన్ పెట్టాను, అలాగే నేను కూడా ఆవిరైతే పీల్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ట్యాబ్లెట్ అయితే కలిపాను, వాటర్లో వేసుకుంటాను ఇప్పుడు. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదేమి అంత మంచి వ్లాగ్ ఏమి అనుకోవట్లేదు, అంటే నా వాయిస్ మీకు అర్థమవుతుంది లేదో కూడా నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.